నేను చెప్పిన పని చేసావా? చేశాను బాయ్. ఎవరికి అనుమానం రాలేదుగా? వచ్చేలా చేస్తే నేను గుణాన్ని ఎందుకు అవుతాను బాయ్? వెరీ గుడ్. ఆ అర్జున్ గారిని ఆపగలిగాం, కానీ శిశిరని ఆపలేకపోయాం. ఆ దేవరాజు వదిన ఇద్దరూ కలిసి శివగామిని విడిపించారు. నా మనుషులై నా ప్లాన్స్ అన్నిటికీ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శివగామి ఆ అర్జున్ ఏమయ్యాడో తెలియక అల్లాడిపోతుంది. సరే, మిగతా విషయాలు జాగ్రత్త. సరే బాయ్. పద వెళ్దాం. శిశిర, నాకెందుకో లోపలికి రావడం కరెక్ట్ కాదనిపిస్తుంది. వస్తే రాజేమైనా అంటాడనా? నా ముందు నోరు తెరిచే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేవు. అది కాదు శిశిర, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనొస్తే వాళ్ళెవ్వరికీ కంఫర్టబుల్గా ఉండదు. వాళ్ళ కంఫర్ట్ పక్కన పెట్టు, నువ్వు కంఫర్టబుల్గా ఉండు. 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. నేను కంఫర్టబుల్గా ఉండలేను. పైగా అర్జున్ వచ్చి నా కోసం వెతుకుతూ ఉంటాడు. ఇద్దరం ఇంటి కోసం వెతకాలి. వేరే ఇల్లు ఒకటి చూసాం, అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. శివగామి, నా మాట విను. కావాలంటే అందరూ వచ్చి ఇక్కడే ఉండండి. పైగా భవానీ కూడా బాలేదు కదా. ఇక్కడుంటే పనివాళ్ళున్నారు, వాళ్ళు తోడుగా కావలసినవన్నీ చేసి పెడతారు. వద్దు శిశిర, ఇప్పటికే నువ్వు చాలా సహాయం చేశావు. ఇక నేను వెళ్తాను. నువ్వు నన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేస్తావా? సరే, పద. శిశిర, నువ్విప్పుడు ప్రెగ్నెంట్. జాగ్రత్తగా ఉండాలి. టైంకి ఫుడ్ తిను, టైంకి అన్నీ చూసుకో, ప్రశాంతంగా ఉండు, సరేనా? శివగామి, నీకిక్కడ కంఫర్టేనా? ఏం పర్వాలేదు. వాళ్ళు ఎలా చూస్తారో ఏంటో. నా బాధలేవో నేను పడతానులే, తప్పదు. అయితే సరే, నువ్వు జాగ్రత్త, సరేనా? అర్జున్ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు? రెంట్ అడ్వాన్స్కి కావలసిన డబ్బులు దొరికాయో లేదో తెలియడం లేదు. మళ్ళీ వచ్చారా? మా లగేజ్ అంతా ఇక్కడే ఉంది కదా, మరేం చేస్తాం? ఇంకా హోటల్లో ఉంటారా? రేపటి వరకు డబ్బులు కట్టాం కదా, ఉండే తీరుతాను. రేపటికల్లా ఖాళీ చేయాలి. ముందు కీ ఇవ్వండి. ఫుడ్ ఏమైనా కావాలా? కర్డ్ రైస్ చెప్పండి. సరే. ఏ శివగామి, ఆగో. ఎక్కడికి? నేరుగా లోపలికొస్తున్నావు? ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన దానివి డైరెక్ట్గా ఇంట్లోకే వస్తున్నావు? సిగ్గు శరం లేదా? నీ శరీరం మైలైంది. పోలీస్ స్టేషన్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం నీ ఒంట్లోనే ఉంది. ఇలాగే ఇంట్లోకొచ్చి వస్తువులన్నీ ముట్టుకుంటే నీకంటుకున్న దరిద్రం మాకంటుకుంటుంది. వెళ్ళి స్నానం చేసిరా. నేను స్నానం చేసే వచ్చాను. అది నాకనవసరం. ఇక్కడ మాత్రం నువ్వు స్నానం చేసే లోపలికి రావాలి, అంతే. మోహనా, ఆంటీ, చీర తీసుకురా. అలాగే ఆంటీ. ఇది శివగామికివ్వు. వెళ్ళి బయట కామన్ బాత్రూమ్ ఉంది, అక్కడ స్నానం చేసి చీర మార్చుకొని వచ్చి ఇంట్లో పనులు చూడు. అయ్యో శివగామి, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది.
అయినా ఈ టైంలో చన్నీళ్ళతో ఏం స్నానం చేస్తావు? వేణీళ్ళు కావాలంటే చెప్పు, ఏర్పాటు చేస్తాను. మోహనా, పాపం కదా. బాలుగారు పాపం వదిలేయండి. ఎందుకు రెచ్చగొడుతున్నారు? అయ్యో, జాలి పడుతున్నావా? అసలు నువ్వు చేసిన పనికి నిన్నెలా రానిచ్చింది అక్క? నీ చేత కూడా స్నానం చేయించాలి కదా. ఓ, నువ్వీ ఇంటి మనిషివే కదా, అందుకే తప్పించుకొనుంటావు. పాపం శివగామి తప్పించుకోలేదు. వెళ్ళు శివగామి, ఆలోచిస్తూ నిలబడ్డావేంటి? ఏమైనా కావాలంటే చెప్పు, సోపు, షాంపూ ఇవన్నీ ఏర్పాటు చేస్తాను. ఆ మాత్రం బాగోగులు చూసుకోకపోతే ఎలా? బాగానే ఇరికించాం కదా, బాగానే వర్కౌట్ అయింది. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. భానుమతి గారు ఉన్నారా? ఉన్నారు, ఒక్క నిమిషం. మేడం, మేడం. మేడం, మీరు శివగామి గారు కదా? ఆ, అవునండి. అర్జున్ గారు నాకు బాగా తెలుసు. చాలా కాలం నుంచి నాకు పరిచయం ఉంది. మీకు జరిగిన అన్యాయం గురించి తెలిసిందే. మీ కష్టాలు త్వరలోనే తీరిపోతాయి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పని చేసే టైంలో ఈ మీటింగులు? ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? నా పేరు లక్ష్మణ్ మేడం. అయితే ఇక్కడేం పని? నీకు శివగామికి ఏంటి సంబంధం? ఆమె భర్త అర్జున్ గారు నాకు తెలుసు మేడం. నువ్వు ఆమెని కలవడానికి వచ్చావా, నన్ను కలవడానికి వచ్చావా? మీతోనే కొంచెం మాట్లాడాలి మేడం. ఏంటి, ఏం మాట్లాడాలి? చాలా ఇంపార్టెంట్ విషయం మేడం. తను నాతో మాట్లాడాలంటున్నాడు కదా, నీకిక్కడేం పని? వెళ్ళి వేరే దగ్గర పని చూసుకో. పర్వాలేదు మేడం, ఉండనివ్వండి. అదే మీ సీక్రెట్ కాదు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. విషయం ఏంటో చెప్పు. ఇంటికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకొని రావాలి కదా. సారీ మేడం, మీరు బిజీగా ఉంటే రేపొచ్చి మాట్లాడతాను మేడం. టైం చెప్పండి. వచ్చేసావుగా, విషయం చెప్పు. ఏం లేదు మేడం,